సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సోమవారం విశాఖలో అనూహ్యంగా 65% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు నమోదైన ఓటింగ్ శాతం విశాఖ తూర్పులో 60.53%, విశాఖ దక్షిణంలో 53.31%, విశాఖ ఉత్తరంలో 54%, విశాఖ పశ్చిమంలో 56.49%, గాజువాకలో 58.23%, పెందుర్తిలో 56.50% నమోదైంది. 5 గంటల నుంచి 6 గంటల లోపు మరొక 8% ఓటింగ్ పెరిగింది. ఉదయం 7 గంటలకే ప్రారంభమైన పోలింగ్ కాస్త మందకొడిగా సాగింది. 12 గంటల వరకు ఇదే పందా కొనసాగింది. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు. ఓటర్ల కోసం అధికారులు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల శామియానాలు, మంచినీటి సౌకర్యం కూడా కల్పించారు. ఆరిలోవా, ఎంవీపీ కాలనీ, మధురవాడ తదితర ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. సకాలంలో అధికారులు వాటిని సరిచేసి ఓటింగ్ ప్రక్రియను మళ్లీ ప్రారంభించారు. చంద్రంపాలెం హైస్కూల్లో ఒక ఎస్ఐతో వైకాపా భీమిలి అభ్యర్థి అవంతి శ్రీనివాస్ గొడవపడ్డారు. ఇదే విధంగా నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు కూడా పోలింగ్ అధికారులతో స్థానిక పోలీసులు పెద్ద ఎత్తున గొడవపడ్డారు. వీరిపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది. గతంలో ఎన్నడూ లేనంత విధంగా విశాఖ ఓటర్లు ఈసారి మార్పును కోరుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఓటింగ్ సరళి ఒక్కసారిగా పెరగడంతో అభ్యర్థులు కూడా ఖుషి అవుతున్నారు. ఎవరికి వారే తామే గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఓటింగ్ శాతం పెరగడం వీరిలో ఉత్సాహాన్ని నింపింది. వృద్ధులు, వికలాంగుల కోసం వీల్ చైర్లను కూడా అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేశారు. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం ఎక్కువ శాతం పోలింగ్ కావడం గమనార్హం. విశాఖ తూర్పు నుంచి పోటీ చేస్తున్న వెలగపూడి రామకృష్ణబాబు, ఎంవీపీ కాలనీలోని ఎంపీ భరత్, రామ్నగర్లోని వంశీకృష్ణ శ్రీనివాస్, వాసుపల్లి గణేష్ కుమార్, దక్షిణంలోని పశ్చిమ నియోజకవర్గంలోని గోపాలపట్నం వద్ద గణబాబు, అడారి ఆనంద్ కుమార్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్ స్లిప్లు లేకపోయినా సరే ఐడెంటిటీ కార్డులు చూపించి ఓటింగ్కి అనుమతినిచ్చారు. అధికారులు దీంతో ఓటింగ్ శాతం బాగా పెరిగిందని, సుమారు 62% నమోదైనట్లుగా ప్రస్తుతం తెలుస్తోంది. పూర్తి అధికారిక లెక్క ఇంకా రావాల్సి ఉంది. విశాఖలో పెరిగిన ఓటింగ్ శాతం మార్పును కోరుకుంటున్నట్లు ఓటర్ల నాడి బట్టి తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఓటింగ్ నమోదు కావడం విశేషం.